సో దిల్ రాజు అంటేనే ఇండస్ట్రీలో ఆ పేరు ఎలా మోగుతుందో మనందరికీ తెలుసు. సో ఆయనతో దిల్ తోటి మాట్లాడించే మనం ప్రయత్నం చేద్దాం. తమ్ముడు సినిమా తోటి మన ముందుకు వస్తున్నారు. సో ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ మధ్య మిమ్మల్ని కేవలం ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టార్ ప్రొడ్యూసర్గానే కాదు, మీ మీద బాధ్యతలు అంతకంతకు పెరిగాయి కాబట్టి సో ఏ రోల్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా? ఆల్వేస్ ఫస్ట్ ప్రొడ్యూసరే. ఎందుకంటే ప్రతి సినిమాకి అదొక ఎనర్జీ సార్. సో ఒక స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు వచ్చే కిక్కే వేరే. అవును, కానీ ఫస్ట్ నుంచి సార్ మీరు చెప్పినట్టుగా స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా స్క్రీన్ మీద పడే వరకు అన్ని రోల్స్ మీ ఉంటాయి. అంటే ఒక ఎగ్జిబిటర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్ కావచ్చు. బట్ ఇప్పుడున్న బాధ్యతలతో అంత వీలవుతుందా? యా తప్పకుండా. ఫస్ట్ ప్రయారిటీ సినిమానే. ఎంతున్నా ఏదున్నా లైఫ్ని సిస్టమేటిక్ చేసుకొని సినిమాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మీ పేరు దిల్ రాజు. సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు దిల్ మన అందరికీ తెలిసిందే, నితిన్ వినాయక్ గారు. సో మళ్ళీ నితిన్ కాంబినేషన్. సినిమా పేరు తమ్ముడు. సో ఏదైనా ఒక పెద్ద సూపర్ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయిన సినిమా పేరు మళ్ళీ పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంతకంటే బాధ అయిపోయినా పర్లేదు కానీ పేరు పాడు చేయకూడదని మీలాంటి వాళ్ళు అంటూ ఉంటారు. సో హౌ కాన్ఫిడెంట్ టైప్స్? అట్లా కాదండి. అంటే ఇప్పుడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అయినా, సో ఈ కథకి బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్, సో తమ్ముడు అని పెట్టాం. కానీ ట్రైలర్ వచ్చే వరకు ఈ తమ్ముడు అంటే ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సో ట్రైలర్ చూసిన తర్వాత కథ ప్రకారం మాకు తమ్ముడు యాప్ట్. బట్ ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక అడ్వెంచర్ ఫిలిం, ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. ట్రైలర్తో అర్థమైంది. సో ఈ మూవీకి నిన్న సెన్సార్ అయింది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత సరే చాలా యాక్షన్ ఉంది, బ్లడ్ షేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రిమ్ చేయాలి, యూఏ ఇస్తామన్నారు. ఎందుకు ఏనే ఇచ్చేయండి అన్నాను. ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను ఏ సర్టిఫికేట్ తీసుకున్నాను. తమ్ముడు అనే టైటిల్ ఏ సర్టిఫికేట్ అంటే అంత యాక్షన్తో కూడుకున్న సినిమా. ఒక వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్లో. అవి నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిందే. డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు చెప్పాడు అదంతా. సార్ నేను ఇలా తీయాలి, ఇలా తీద్దాం సినిమా అంటే. ఈరోజు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రేక్షకుని మేము థియేటర్లో వావ్ అనిపించాలంటే ఏ అయితే ఏముంది, యూఏ అయితే ఏముంది. సో అందుకే ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. అసలు తమ్ముడు టైటిల్ ఏంటి, ఏ సర్టిఫికేట్ ఏంటి, అక్కడే మీకు అర్థం అవ్వాలి. అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించారా? అంటే మీరు చెప్పినట్టుగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి. ఎస్ బికాస్ పీపుల్ అంటే ఏ ఇస్తాం అంటే కాదు సార్ యూఏ ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అంటే అది ఎస్పెషల్లీ మా బ్యానర్లో. సో మా బ్యానర్లో అసలు 1 or 2 ఫిలిమ్స్కి ఉంది ఏ సర్టిఫికేట్ అంటే అవుట్ ఆఫ్ 58 ఫిలిమ్స్లో. ట్రూ సార్. ఇక యూనో ప్రొడ్యూసర్ అంటేనే సార్ ఆల్ సెడ్ అండ్ డన్ సినిమా ఇస్ అ బిజినెస్, రైట్ సార్? సో హీరోలు ఎంచుకునేటప్పుడు కానీ, లేకపోతే డైరెక్టర్ని ఎంచుకునేటప్పుడు కానీ క్యాల్కులేషన్స్ ఖచ్చితంగా వస్తాయి సార్. సినిమా ఇప్పుడు హిట్లో ఉన్నారా, లేకపోతే ఫ్లాప్లో ఉన్నారా? ఐమ్ నాట్ సెయింగ్ నితిన్ ఇస్ అ ఫ్లాప్ హీరో, బట్ రీసెంట్ టైం చూసుకుంటే కనుక క్యాల్కులేషన్స్ తప్పు అవుతున్నాయి నితిన్. అలాంటి ఏమి ఉండవా దిల్ రాజు గారికి? బేసిక్గా ఎలా ఉంటాయంటే 2 రకాలండి. ఇక్కడ ఫస్ట్ నాకు డైరెక్టర్ ఆర్యా సినిమా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూ లాస్ట్ 20 years నాతోనే ఉన్నాడు. అలాగే ఎంసీఏ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా, వకీల్ సాబ్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత డైరెక్టర్ ఒక కథ అనుకున్నాడు అంటే మా ఇద్దరికి శ్రీరామ్ వేణుకి నాకు కథ విషయంలో కానీ అన్నిట్లలో వేవ్ లెంత్ బాగుంటుంది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, వంశీ పైడిపల్లి కానీ వీళ్ళు లాంగ్ జర్నీ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఒక 3 సినిమాలు చేశాడు. చాలామంది డైరెక్టర్ నాతో ఎందుకు చేస్తారంటే వేవ్ లెంత్, అంటే వాళ్ళు అనుకున్న కథను నేను అర్థం చేసుకోవాలి, నాకేదన్నా అనిపించి నేను చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాలి, అలాంటి వేవ్ లెంత్ అన్నట్టు. శ్రీరామ్ వేణుతో కూడా అలాంటిదే. ఈ కథ చెప్పినప్పుడే ఇలా ఉంది, ఓకే సో నితిన్తో చేద్దాం అనుకున్నప్పుడు గో హెడ్, నువ్వు ఎలా తీయాలనుకుంటున్నావో ఈరోజు థియేటర్కి మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే కావలసినట్టు మనం సినిమా తీయాల్సిందే. ఆర్ సంక్రాంతికి వస్తున్నాంలాగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నా చెయ్యాలి, ఆర్ ఎక్స్పీరియన్స్ అన్నా ఇవ్వాలి. అదర్వైజ్ ఇలా మామూలు సినిమాని మన థియేటర్కు తీసుకొచ్చి ప్రేక్షకుని సాటిస్ఫై చేయలేం. పర్వాలేదు లేదు ఓటీటీలో చూసుకుందాం అనుకుంటాడు. ఓటీటీని దాటి ఒకప్పుడు టీవీలని దాటి ప్రేక్షకులను థియేటర్కి తీసుకురావాల్సింది ఈరోజు టీవీలు, సెల్ ఫోన్లు, హోమ్ థియేటర్లు దాటి ప్రేక్షకుని థియేటర్కి తీసుకురావాలంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో తమ్ముడిలో ఆ స్టఫ్ ఉంది. థియేటర్కి వచ్చినప్పుడు ఒక వావ్ అంటే వస్తుందా మళ్ళీ ఆ రోజులు? డెఫినెట్గా మనం కోవిడ్కి ముందు చూసిన రోజులు థియేటర్ డెఫినెట్గా వస్తాయి. దానికోసం చాలా శ్రమించాలి, చాలా పని చేయాలి, చాలా సిస్టంలో మార్పు తీసుకురావాలి. వచ్చినప్పుడు వచ్చేస్తుంది. రైట్ సార్. దిల్ రాజు గారు సార్ అడుగుతాం సార్. ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా మీ మ్యాగ్నానిమిటీ తెలుసు, దిల్ రాజు గారు అంటే ఆయనకున్న రెప్యుటేషన్ తెలుసు, ఆయనకున్న హిట్ రికార్డ్ తెలుసు. కొన్ని కాంబినేషన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ప్రేక్షకుడిగా.
ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి అండ్ దిల్ రాజు గారు ఉంటే ఎట్లా ఉంటుంది, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు ఎందుకు చేయలేదు సార్ మీరు? అంటే బేసిక్గా నాకు దర్శకులకు కూడా ఎలా ఉంటుందంటే, నాతో సినిమా చేయాల్సి వస్తే వాళ్ళకు కూడా ఒక 20-30% కంఫర్ట్ ఉండదు పెద్ద దర్శకులకు. ఎందుకు నేను అడుగుతాను. ఓకే. సో వాళ్ళది ఒక వర్కింగ్ స్టైల్. సో ఆ వర్కింగ్ స్టైల్లోకి నేను వెళ్ళి ఫిట్ అవ్వాలి. సో ఇప్పుడు పెద్ద డైరెక్టర్తో నేను వర్క్ చేస్తాను. ఫ్యూచర్లో నేను వర్క్ చేయాల్సిన డైరెక్టర్ నేను రాజమౌళి గారిని అడిగాను, ప్రశాంత్ నీల్తో ఉంది, సుకుమార్ గారితో ఉంది, నెక్స్ట్ చేయాల్సింది. సో వీళ్ళందరూ పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్స్. సో పాన్ ఇండియా డైరెక్టర్స్ చేయాలనుకున్నప్పుడు నేను వాళ్ళ బిహైండే. మీరేం తక్కువ కాదు కదా సార్. సో అట్లా కాదు, అంటే వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది. విజన్ ఉన్నప్పుడు అదే నేను వేవ్ లెంత్ అన్నాను కదా, ఆ వేవ్ లెంత్ కుదిరించుకోవాలి. కుదిరినప్పుడు ప్రాజెక్టుకు కిచిడి జరగకుండా జరగాలన్నట్టు. సో కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ నేను ఫస్ట్ టైం ఒక పెద్ద దర్శకుడితో చేశాను, రిజల్ట్ రాలేదు. ఇప్పుడు అందరికీ డ్యామేజ్ అది. కరెక్ట్. సో ఇప్పుడు హీరో దగ్గర కూడా ఏంటి, హీరోకి కూడా నేను సూపర్ హిట్ సినిమా ఇవ్వలేకపోయానే, 2.5 years మాతో జర్నీ చేశాడు, ఆయన టైం వేస్ట్ అయింది. సో ఇవన్నీ ఇంపాక్ట్స్ అవుతాయి. సో అవన్నీ జాగ్రత్త తీసుకోవాలి సార్. పెద్ద దర్శకుడు 30% కాంట్రిబ్యూషన్ అక్కడ తీసుకోలేదా మీరు గేమ్ చేంజర్ విషయంలో? ఉండదు. పెద్ద దర్శకుడికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు అనుకున్నది తీయాలనుకుంటారు. మాకు తెలిసినా మనం చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది. ఆయన ఒక 25 years నుంచి, ఒక 30 years నుంచి శంకర్ గారు ఆయన క్రియేట్ చేసుకున్నాడు కదా, ఆయనది ఒక వర్కింగ్ స్టైల్. సో అదే పెద్ద దర్శకులతో పనిచేసేటప్పుడు ఆ వేవ్ లెంత్ లేకుండా ఉంటే చేయకూడదు, చేయకపోవడమే మంచిది. వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఓకే మీకు అనిపించింది చెప్పండి. సో వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీరామ్ పైన తమ్ముడు గివెన్ 100% ఫ్రీడమ్. నేను ఎక్కడ జీరో ఇన్వాల్వ్మెంట్, మొత్తం ఆయన సంక్రాంతికి వస్తున్నా మొత్తం. బట్ నా క్వశ్చన్స్ స్క్రిప్ట్ అన్నప్పుడు నోట్ చేసుకొని ఒకేసారి ఇది ఆలోచించుకొని చేసుకుంటాం. అలాగే ఎడిటింగ్ రూమ్లో అనిపించినప్పుడు వాళ్ళు ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా తీసుకుంటారు. ఆ స్పేస్ ఉండాలి. రైట్ సార్. సార్ ఇప్పుడు దిల్ రాజు గారితో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, ప్రతి హీరోకి ఉంటుంది, యాక్టర్స్ చాలామందికి ఉంటుంది. అలాంటిది దిల్ రాజు గారికి ఉంటుందా? ఎవరున్నారు బకెట్ లిస్ట్లో హీరో ఫలాని హీరోతో? సో ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు హీరోలతో సినిమా చేసేసాను. చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితోనే బాకీ ఉంది. సో అది మెటీరియలైజ్ అయితే బాగుంటుంది సార్. రైట్ సార్. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, సో ఏఐ అంటున్నారు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూస్తున్న క్రమంలో, సో నోఆన్సెస్ ఏదైతే ఉంటుందో ఒక పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో యాక్టర్ దగ్గర నుంచి చాలా వచ్చేసినాయి. దట్ డూబ్ అంటారు, లేకపోతే అసలు మనిషి లేకుండానే క్రియేట్ చేస్తున్నారు కదా. ఆ టెక్నాలజీకి ఎంతవరకు దిల్ రాజు గారు అడాప్ట్ అవుతారు? సో యాక్చువల్ ఏఐ సైడ్ మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసాము, ఆల్రెడీ అనౌన్స్ చేసాము, లార్విన్ ఏఐ అని. సో ఏఐ సైడ్ వీఆర్ వర్కింగ్ దేర్. ఎస్, అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఆ వర్క్ స్టార్ట్ అయింది. అక్టోబర్లో కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాం ఏఐలో. అంటే ముందు స్క్రిప్ట్ స్టేజ్, దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ వస్తుంది, దాని తర్వాత ప్రీ విజువల్ వస్తుంది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఇట్లా. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ని రెడీ చేసుకుంటూ వారికి. మీ సినిమాలో ఒకసారి వెనక్కి చూసుకుంటే రాజు గారు, సో ఒక హ్యూమన్ ఎమోషన్స్ అస్సలు తప్పేవి కాదు. రైట్ సార్. సో బొమ్మరిల్లు లాంటి సినిమా దగ్గర నుంచి అసలు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడదగ్గ మన సీతమ్మ వాకిట్లో వరకు ఏదైనా ఉందంటే కనుక మీ సినిమా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. రైట్ సార్. అయితే ఒకసారి సక్సెస్ రేట్ చూసుకున్నా, మీ సినిమాలో చూసుకున్నా 75% చిన్న యాక్టర్లతోటో సార్ స్టోరీ మీద బేస్ అయ్యో, కంటెంట్ మీద బేస్ అయ్యో వచ్చిన సినిమాలు. పెద్ద పెద్ద స్టార్స్తో తీసినవి రిజల్ట్ నిజంగా అంత వచ్చినాయి అని నేను అనుకోవట్లేదు. లేదు, వచ్చాయి. మేము స్టార్స్తో తీసిన 10 సినిమాలే సార్, కానీ 2 ఫ్లాప్లు ఉన్నాయి ఆ 10 సినిమాల్లో. రామయ్య వస్తావా, మొన్న గేమ్ చేంజర్. అవుట్ ఆఫ్ 10 ఫిలిమ్స్లో 8 సూపర్ హిట్స్, 8 సార్ సూపర్ హిట్స్. ఓకే. సో క్యాల్కులేషన్స్ అలాంటివి ఇది రాజు గారి దగ్గర పనికిరావు. రైట్ సార్. తమ్ముడు ఎలా వచ్చింది సార్? సో వాట్ ఈస్ తమ్ముడు ఈజ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్. సో శ్రీరామ్ మీద ఏంటంత గురి మీకు? సో అదే ఇప్పుడు సినిమా పైన ప్యాషన్ సార్. సో శ్రీరామ్ వేణు చేసినవి ఇప్పటికి 3 సినిమాలే. ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఓ మై ఫ్రెండ్, తర్వాత ఎంసీఏ, తర్వాత వకీల్ సాబ్. సో ఇప్పుడు తమ్ముడు. సో తమ్ముడు ఈజ్ గోయింగ్ టు ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. సో అండ్ విత్ ఎమోషన్స్, విత్ యాక్షన్స్, అండ్ విత్ విజువల్స్, అండ్ విత్ సౌండ్, ఎవ్రీథింగ్. సో చాలా బాగా వర్కౌట్ చేశారు, చాలా బాగా చేశాడు. ఐకాన్ అనే సినిమా అల్లు అర్జున్తో అన్నారు, ఇప్పుడు కాదు వేరే హీరోతో చేస్తాం అన్నారు. రైట్ సార్. ఐకాన్ అప్పుడు వకీల్ సాబ్ కంటే ముందు ఎంసీఏ తర్వాత ఐకాన్ కథ అల్లు అర్జున్కి చెప్పడం, అది చేద్దాం అనుకున్నాము. ఈ లోపల తనకు పుష్ప 1 రావడము, సో వేణు ఇటు వకీల్ సాబ్కు రావడము, 2 ప్యారలల్గా జరిగాయి. పుష్ప రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అయినా పుష్ప 2కి వెళ్ళాలి. సో దాని మీద, సో దాని తర్వాత అట్లీ అంటే అల్లు అర్జున్ సెటప్ అంతా మారిపోయింది.
అంటే ఈజ్ ఎ బిగ్గర్ దానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఐకాన్ ఆయనతో చేసిన ఆ ఇమేజ్ సరిపోదు. ఇప్పుడు అల్లు అర్జున్ క్రియేట్ అయిన ఇమేజ్కి సరిపోదు, స్టోరీ సరిపోదు. బట్ ఈ స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అది అల్లు అర్జున్ కూడా చాలా అప్రిషియేట్ చేసిన స్టోరీ. సో అంత అద్భుతమైన స్టోరీని మనం పాడు చేయకుండా ఇప్పుడు ఎలా వర్కౌట్ చేయాలని ఆఫ్టర్ తమ్ముడు వీళ్ళు వర్క్ ఆన్ దాట్. అంటే ఉంటుందా సార్ అల్లు అర్జున్ కథ చేస్తాం. ఇది వేరు, అంటే మళ్ళీ మేము అల్లు అర్జున్తో చేయాలనుకున్న సినిమా వేరు, ఆ కథ కాదు. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. పెరిగిపోతున్న బడ్జెట్స్ ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడాం సార్. సో దిల్ రాజు గారు ఎలా చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని? ప్రస్తుత పరిస్థితి వెరీ బ్యాడ్ షేప్లో ఉన్నాము. సో దాన్ని బెటర్ షేప్ చేసుకోవడానికి అందరూ స్టెప్స్ వేయాల్సిందే. సో ద పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కదా, దిల్ రాజు గారి బ్యానర్లో ఎప్పుడు రాబోతుంది, ఏదన్నా ఉందా ప్లాన్? నెక్స్ట్ మాకు ఇప్పుడు 2025లో ఒక 4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అవి 2026లో రీచ్ అవుతాయి. అందులో పాన్ ఇండియా అంటూ మేము ఏం చూడట్లేదు. ప్రాపర్ మనకు కావాల్సినట్టే విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన, బలగం వేణుతో ఎల్లమ్మ, అలాగే ఆశీష్ది ఒక దేతడి అని హైదరాబాద్ బ్యాండ్ కుర్రాడి కథ ఒకటి, ఇంకొకటి ఫైనలైజ్లో ఉంది. సో ఈ 4 ప్రాజెక్ట్సే 26లో రిలీజ్ అవుతాయి. రైట్ సార్. ఇప్పుడు రెండు దిల్ రాజు గారితో మాట్లాడాలంటే ఇంతకుముందు మా సతీష్ గారు చెప్పినట్టు కేవలం ఒక సినిమాకి పర్టైన్ అవ్వడము, కేవలం సినిమా గురించి మాట్లాడడమో కాదు. దేర్ ఆర్ అదర్ ఫ్యాసెట్స్, టాంజెంట్స్ బైండ్ అయి ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మీరు సన్నిహితులు కూడా, రైట్ సార్? సో రాబోయే రోజుల్లో అధ్యక్ష అనబోతున్నారు దిల్ రాజు గారు? లేదు, ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. బట్ కీప్ చేంజింగ్ సార్, డైనమిక్గా ఉంటాయి కదా. సో ఉన్న పరిస్థితుల్లో ఎందుకు తెలియదు అంటే ఫస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫిల్మ్ కెరియర్. రైట్ సార్. ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఉన్నప్పుడు చాలా చేశారు. సో సినిమా పరిశ్రమ అప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా పొలిటికల్గా చాలా తేడా ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా తేడా ఉన్నాయి. సో ఇక్కడ ముందు ఇప్పుడున్న సినారియోలో బెస్ట్ ఫిలిమ్స్ ఎలా అందివ్వాలి, సో సినిమా ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉండాలి అనేదే చూస్తుంది. సో అంటే ఇప్పుడు రూల్ అవుట్ అయితే చేయట్లేదు, ఏమవుతుందో తెలియదు ఫ్యూచర్లో అంటున్నారా? లేదా రేపటి రోజు ఏంటి మనకు తెలియదు కదా. ఈ రోజుకైతే ఆలోచన లేదు. రైట్ సార్. రైట్. ఇక సినిమాల గురించి మాట్లాడడం, రాజకీయం, ఇక డ్రగ్స్ గురించి కూడా మీరు మొన్న మాట్లాడారు, విచ్ ఇస్ అ వెరీ సీరియస్. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా దగ్గరికి వచ్చే ముందు ఫస్ట్ మీరు ఇది చేయండి అన్న ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు ముందుగా ఫ్రంట్ స్టెప్ వేసిన దిల్ రాజు గారు. ఆ తర్వాత మనం చూసాం విజయ్ దేవరకొండ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు. మీరు ఆ మాట అన్నారు సార్, డ్రగ్స్ ఎవరన్నా తీసుకుంటున్న వాళ్ళు తెలిస్తే కనుక మా దృష్టికి వస్తే వాళ్ళతో ఇక సినిమాలు తీయబోము. దట్స్ అ వెరీ సాలిడ్ అండ్ అ వెరీ రీజనబుల్ స్టేట్మెంట్ విచ్ ఈరోజు మనకి అవసరం. కేరళ కూడా మీరు ఉదాహరణకి చెప్పారు. బట్ ఒకటి అడగచ్చేస్తారంటే నిజంగా మీకు తెలియని ఉంటాయి ఇండస్ట్రీలో, అఫ్కోర్స్ దట్ మా ముందు చెప్తారని మేము అనుకోవట్లేదు. బట్ వీ వుడ్ వాంట్ యూ టు సే, మీకు తెలియదా ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు? అంటే మాకు పర్సనల్ లైఫ్లో గురించి నాకు ఐడియా ఉండదండి. అంటే ఐఎమ్ నాట్ ఈజ్ ఎ పార్టీ పర్సన్ సార్. సో ఇప్పుడు పార్టీ పర్సన్ అయ్యి వాళ్ళు జర్నీ చేస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుందనే తెలుస్తుంది. నాకు ఇల్లు, ఆఫీసు, ఫ్యామిలీ, షూటింగ్ ఇదే. దీన్ని దాటి నాకు పర్సనల్ లైఫ్ నేను దాటి వెళ్ళలేదు సార్. సో ఇంకా ఏదైనా ఉంటే మా టెంపుల్, మై డివైన్ తప్పితే ఈ పార్టీలలో ఏం జరుగుతుంది అంటే అక్కడిక్కడి నుంచి వినడం తప్పితే నేను విజువల్గా ఎప్పుడు చూసింది లేదు. సో అలాంటిది ఇండస్ట్రీలో జరిగితే తప్పకుండా ఒక ఇండస్ట్రీ నుంచి ఒక స్టాండ్ తీసుకోవాలని ఆ రోజు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఛాంబర్ ద్వారా అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ఎఫ్డీసీ నుంచి ఛాంబర్కి, ఛాంబర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా కమ్యూనికేషన్ వెళ్తాయి, లెటర్స్ వెళ్తాయి. సో ఫ్యూచర్లో ఫిలిం ఇండస్ట్రీలో ఎవరన్నా ఇలాంటి తప్పు చేస్తురా అనేది ఎప్పుడన్నా తెలిసిందనుకో వాళ్ళని నిషేధించాల్సిందే. అప్పుడే ఒక సిస్టమ్ వస్తుంది. నో ఎక్స్క్యూజ్ ఎవర్ ఇట్ ఇస్. రైట్ సార్. సో సార్ ఇంత నిక్కచ్చిగా ఉంటారు దిల్ రాజు గారు. మీరు చెప్పినట్టుగా ఎక్కడ పార్టీల్లో మీ పేరు వినపడదు, మీరు కనపడరు. రైట్ సార్. సో డ్రగ్స్ విషయం పక్కన పెడితే, సో ఎగ్జిబిటర్ విషయంలో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆ నలుగురు ఎప్పటి నుంచో వినబడుతూ ఉంటుంది. దాంట్లో నేను లేను బాబు ఇప్పుడని మీరు చెప్పుకునే స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు ఎప్పుడు ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో వాళ్ళ చుట్టే ఎప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది దాదాపు ఒక 10 years 12 years నుంచి అది ఆ టాపిక్ జరుగుతూనే ఉంది. పోతే ఈరోజు సినిమానే మారిపోయింది. సినిమా మారిపోయి ఇవాళ థియేటర్లు మూతపడే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు థియేటర్లది ఇష్యూ కాదు, థియేటర్లే మూతపడుతున్నాయి. ఇప్పుడు ఆ మూతపడబోతున్న థియేటర్లని కాపాడాల్సిన బాధ్యతలో ఉంది. ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ లేదు కదా. అది నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. మీరు మొన్న వచ్చి ప్రెస్ ముందు మీరు చెప్పవలసి వచ్చింది. ఒక బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపించిందంటే సార్ మీరేంటి దిల్ రాజు గారిని ఒంటరి చేశారా ఇండస్ట్రీ
అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఇక్కడ ఒంటరి ఏముంటుంది, అందరికి ఒక సినిమా నిర్మించాలంటే 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయాలంటే దానికి డిస్ట్రిబ్యూటర్ కావాలి, ఎగ్జిబిటర్ కావాలి. అంటే 24 క్రాఫ్ట్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఉంటేనే సినిమా అవుతుంది. ఎన్ని సినిమాలు తీసే నాకు ఒంటరి అనేది ఏముంటుంది? యూఆర్ ఆల్వేస్ దేర్. లాజిక్ మర్చిపోతారు. రైట్ సార్. సో తమ్ముడు విషయానికి వద్దాం సార్. లయ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు కదా, సో ఎలా అనిపించింది మీకు? ఈజ్ బిగ్ అసెట్. మళ్ళీ రీఎంట్రీ లయ గారు అంటే నితిన్కి లయ గారికి ఈ సినిమాలో ఉండే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ది ఒక కొత్త యాంగిల్. ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూసుంటాం బ్రదర్ అండ్ సిస్టర్ మీద సినిమాలు. ఇది ఒక కొత్త యాంగిల్లో ఉండే సినిమా. బ్రదర్ అండ్ సిస్టరే, కానీ అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమా అంతా 80% ఆఫ్ ద ఫిలిం ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే. అండ్ ఒక 24 అవర్స్లో జరిగే సినిమా. మెజారిటీ ఆఫ్ ద టైం అంటే అవన్నీ ట్విస్ట్లు కానీ అవి కానీ చాలా అడ్వెంచరస్గా ఉంటాయి. విజువల్స్ కానీ దిల్ రాజు గారి పందాకి ఇది కొంచెం టోటల్ హట్కే. సో డైరెక్టర్ చెప్పినప్పుడే సరే ఇది కొత్తగా చూద్దాము, కొత్తగా తీద్దామని డైరెక్టర్ అప్పుడు చెప్పడం జరిగింది. డైరెక్టర్కి అందుకే ఫుల్ ఫ్రీడమ్. డైరెక్టర్ అనుకున్న సినిమా రావాలి, ఓన్లీ ఎడిటింగ్ రూమ్లో నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నాను. సార్ ఇన్నేళ్లగా మీరు దిల్ రాజు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. సో దిల్ రాజుగా ఆయన పేరు పడ్డారు. బట్ అది టైటిల్కి ఉంది. నిజంగా దిల్లున్న రాజు అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్? సో బిసైడ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫిలాంథ్రఫీ కానీ లేకపోతే డౌన్ ద లైన్ దిల్ రాజు గారు ఇవాల్వ్ అవుతూ వస్తున్నారు. దిల్ రాజు అనేది ఒక పేరు ఎలా అయితే ఉందో, మనము ఈరోజు ఈ సొసైటీలో మనము మంచి చేసేటి మనకు బయటకు కనిపించాల్సిన అవసరం లేదు. ఉంది సార్, కనిపించాల్సిన అవసరం లేదు. లేదంటారా? లేదు. బికాజ్ దట్ విల్ ఇన్స్పైర్ మెనీ. నో ఇవాళ సొసైటీ మారిపోయింది. సో ఆ సొసైటీ మళ్ళీ కాలక్రమేణా మారాల్సిందే తప్పితే ఒక మనిషి వల్లనో ఒకరి వల్లనో జరగదు. ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి, ఎనీ క్రాఫ్ట్. లాస్ట్ నాకు తెలిసి ఒక 30 years అయింది నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, వ్యాపారంలోకి వచ్చి నా లైఫ్ స్టార్ట్ అయ్యి. సో ఈ 30 yearsలో నేను చూస్తుందే మాట్లాడుతుంది. ఎంత మార్పు, ఎంత నెగిటివిటీ, ఓఫ్ భరించలేకుంటుంది. దిల్ రాజు గారు అంటున్నారు అది నిజం. యా. అంటే మనం ఏదైనా మంచి చేసినా దానికి ఇవాళ వాళ్ళ కామెంట్స్ రూపంలో కానీ వాళ్ళ స్టేట్మెంట్ రూపంలో కానీ చూసే విధానమే మారిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక హెల్ప్ చేసారే ఇంతేనా నీ స్థాయికి నువ్వు, అరే ముందు హెల్ప్ చేద్దామనే ఆలోచన ఉండాలి కదా. సో అంటే ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆరు వల్ల ఇప్పుడు ఒకటి వచ్చిందంటే దాన్ని ఎలా విమర్శిద్దామనే చూస్తున్నారు. క్రిటిక్స్ తయారీ అప్రిషియేషన్ కంటే ఎక్కువ నెగిటివిటీ. సో అందుకే మనం చేసేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ అన్న తర్వాత అంతా తిరిగి ఇచ్చేయాల్సిందే. తప్పకుండా తెలుస్తుంది సార్ బయటకు మీరు ఎంత దాచినా. ఇకపోతే సార్ ఈ ఫేక్ రివ్యూస్ అనేది ఒకటి, దట్ ఈ నంబర్ ఆఫ్ వ్యూస్ అనేది ఒకటి. పెద్ద పెద్ద స్టార్కి చుట్టూ ఉండేవాళ్ళు ఇవి చూపించి యాక్చువల్స్ వాళ్ళకి తెలియకుండా చేస్తారు అనేది ఖచ్చితంగా ఉంది. అది మీ దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. వచ్చింది కదా, నేను అందుకే కదా నా స్టేట్మెంట్ ఇచ్చాను. నా సినిమాలకి ఇంకా ఫర్దర్గా ఎక్స్ట్రా వ్యూస్ ఉండవు, ఒరిజినల్గా ప్రేక్షకులు చూసిన నంబరే ఉంటుంది. మరి ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో సార్ మీరు. ఇదివరకు ఇప్పటికి తేడా మేము గమనిస్తున్నాం. దీంతో ఏమి ఇబ్బందులు ఉండవు? బికాజ్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్స్ లైక్ అ స్టార్ స్టఫ్డ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు ఈజ్ అ స్టార్ వాట్ ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ కొంతమందితో కొందరు నొచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా నొచ్చుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు, ఇదంతా ఓపెన్ చేయాల్సిన అవసరం అనే ఉంటుంది, దాంట్లో నో డౌట్. మై పాయింట్, ఇక్కడ మనం మారాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇవాళ థియేటర్ ఫుట్ఫాల్ పడిపోతుంది. వాట్ ఈజ్ రియాలిటీ అనేది మనకు తెలియాలి. మన కాంటెంట్ ఇస్తున్నామంటే ఆ కాంటెంట్ రియాలిటీగా ఎంత రీచ్ అవుతుంది, ఈ రీచ్ అయ్యేదాన్నే బట్టి అవి కన్వర్టెడ్ టు థియేటర్కి టికెట్స్ ఉంటాయి. అది చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇక్కడ నంబర్స్ ఒకటి చూస్తున్నాం, అక్కడ చూస్తే రెవెన్యూ రావట్లేదు. అంటే ఫాల్స్లోకి వెళ్తున్నాం. నాట్ వన్ ఫిలిం, ఒకరు చేశారంటే ఇంకొకరు చేయాలి అంటే అందరం ఫాల్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో రియాలిటీ మిస్ అయిపోతుంది. ఆ రియాలిటీలోకి రావాలి. ఇప్పుడు వచ్చినప్పుడే మన కాంటెంట్ రీచ్ అవుతూనే థియేటర్ ఫుట్ఫాల్ పెరుగుద్ది. వండర్ఫుల్ సార్. ఇప్పుడున్న ఈ వెబ్ సిరీస్ల ప్రపంచంలో బికాజ్ ద కంటెంట్ ఎంత అవైలబుల్ ఉందంటే మనం టీవీ ముందు కూర్చుంటే నిజంగా అసలు ఊహించలేనంత కంటెంట్ ఉన్న క్రమంలో దిల్ రాజు గారి దగ్గర నుంచి మళ్ళీ ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఫ్యామిలీలు వెళ్ళి చూశారో అలాంటి సినిమాలు
చిన్న సినిమాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు సార్. సో మీ బోటి వాళ్ళే ఒక స్టెప్ వేయాలి, ఒక టర్న్ తీసుకోవాలి, దట్ స్టోరీ లైన్స్ ఏమన్నా సినిమా అలాంటిది ఏమన్నా మీకు దృష్టిలో యా తప్పకుండా. ఇప్పుడు ఒకప్పుడు బొమ్మరిల్లు వచ్చింది, తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావచ్చు, తర్వాత ఒక మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఒక బృందావనం కావచ్చు, రీసెంట్లీగా మేము ఇచ్చిన శతమానం భవతి, మొన్న రీసెంట్లీగా 2 years బ్యాక్ బలగం. ఇప్పుడు బలగం అనే సినిమా ప్రతి విలేజ్లో టెంటులు కట్టుకొని చూశారు, 16mm కానీ అవి వేసుకొని. అంటే అదొక చరిత్ర, ఎప్పుడో మర్చిపోయిన టెంట్లది మళ్ళీ బలగం సినిమాతో చూసి ఒక వండర్. కంటెంట్ వచ్చినప్పుడు మొన్న తమిళ్లో చూశాను, టూరిస్ట్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫిలిం. అంటే చూస్తున్నారు కదా, అది మనం డిజైన్ చేసి దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడమే. మేము ఎప్పుడు దానికి ముందే ఉంటాం, అది నేను ఎప్పుడు వదిలిపెట్టాను. సార్ కుబేరా సినిమా మొన్న హిట్ అయింది, థియేటర్స్కి బాగా వచ్చారు జనాలు. ఈరోజు కన్నప్ప గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా సార్. సో ఎలా చూడాలంటే నాగార్జున గారు లాంటి యాక్టర్స్ ఆయన ఇమేజ్ని పక్కన పెట్టి ఒక రియలిస్టిక్ స్టోరీ తీశారు కదా. సో ఆ అప్రోచ్ని మీరు ఎలా చూస్తారు? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? ఇప్పుడు పెద్ద స్టార్స్ అటువైపు మళ్ళించగలరు. ఆడియన్స్ మారుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం అన్నీ మార్చుకొని వెళ్ళినప్పుడే రీచ్ అవ్వగలుగుతాం. వండర్ఫుల్ సార్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసిన రోజు మల్టీ స్టార్ సినిమా, వెంకటేష్ గారు మహేష్ గారు కలిశారు కాబట్టి అది వచ్చింది, రాకుంటే రాదు. బృందావనం చేసిన రోజు ఎన్టీఆర్ గారు అప్పటి వరకు తనది ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి ఒక కొత్త లుక్తో వచ్చి చేశారు కాబట్టి ఎవరికైనా. ట్రూ సార్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతోటి అవార్డ్స్ ఏదైతే ఇచ్చారో, రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కూడా అది ఉండబోతుంది అని చెప్తున్నారు కదా సార్. సో దిల్ రాజు గారు 2 స్టేట్స్ని ఎలా చూస్తున్నారు? సో అవార్డ్స్ విషయంలో దిల్ రాజు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరు అప్రోచ్ అయినా ఏ విధంగా ఉండబోతుంది? బికాజ్ అవార్డ్స్ అనేసరికి చాలా వినిపిస్తూ ఉంటాయి, మీ మాటల్లోనే క్రిటిక్స్ ముందుంటారు కాబట్టి. బట్ హౌ డు యూ సీ దాట్ లైక్ యూ అప్రోచ్? ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ ఏదైతే ఫామ్ చేసామో 100% ఫ్రీడమ్ ఇచ్చేసాం. జ్యూరీ అంటే మీకు అనిపించింది ఎక్కడి నుంచి 0 ప్రెషర్, మీరు ఫైనల్ చేసి తీసుకురండి. అలా వచ్చిన ఫైల్ని సీఎం గారికి ఇచ్చేసాము. యాజ్ ఇట్ ఈస్గా సీఎం గారు కూడా అప్రూవల్ చేశారు. సో అవార్డ్ అంటే డెఫినెట్గా జ్యూరీ మెంబర్స్ కూడా అందరినీ సాటిస్ఫై చేయలేరు. ఎందుకు? అక్కడ కాంపిటీషన్, సెలక్షన్ అంటేనే అది కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఏమనిపించింది, ఎలా సెలెక్ట్ చేశారనేది. సో ఇప్పుడు 2024 100% అందరు సాటిస్ఫై అయ్యారు. సో 2024 ఈజ్ ఎ ప్రయారిటీ. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 ఈజ్ ప్రయారిటీ. బట్ జూన్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా అవార్డ్స్ ఇచ్చేసేయండి అని చెప్పింది కాబట్టి అవన్నీ ఎవ్రీ ఇయర్ ఇంకొక జ్యూరీ, మురళీమోహన్ గారి జ్యూరీ వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అందరికీ సాటిస్ఫై చేయలేరు, ఎందుకంటే ఓన్లీ వీ హ్యావ్ 3 ఆప్షన్స్. 3 ఫిలిమ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి. ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది సార్ మనకి, బికాజ్ 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి. అవును, ఇక్కడ ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. అది తెలియదు అంటే ఇప్పుడు అక్కడ రేపు ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అక్కడ ఉండే జ్యూరీ మెంబర్సే ఫైనల్ చేసేస్తారు. ఆఫ్ కోర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిజీ టైంలో మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో తమ్ముడు సినిమా పెద్ద హిట్ కావాలి, మళ్ళీ దిల్ రాజు గారి మార్క్ ఏవైతే కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయో వాటితో ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.